టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మొన్న ఎలక్షన్స్లో బాగా కష్టపడ్డా. కొన్ని అనివార్య కారణాల వలన పార్టీ ఓడిపోవడం చాలా బాధాకరం. అందులో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం కూడా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డ అందరూ కూడా చాలా బాధ ఉన్నందుకు ఆ ఓడిపోవడంలో నా పాత్రలో కొద్దిగా ఉంటే ఉండొచ్చు, అంతకు క్షమించాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు ఆకాంక్షలతోని అన్న గెలవాలని ఎంతోమంది కష్టపడరు. మన లోపం కూడా కొన్ని సమీక్ష, మనం చేసిన తప్పులు కొన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఎందుకంటే రాబో పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి మొన్న జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా తప్పనది అందరం చేస్తుంటాం. ఒక ఓటమిని 100 నేర్పుతాడు. ఒక ఓటమి 100 నేర్పుతాయి. ఆ నేర్పులన్నిటి కూడా మనం తీసుకోవాలి. అందుకోసం అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న రాష్ట్ర నాయకులకు కానీ, మండల నాయకులకు కానీ, గీతా బాలకృష్ణ గారు ఉద్యమ నాయకుడు వేదికను అంచాలి, రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, అలాగే గ్రామంలో ఉన్న నాయకత్వం కూడా మనం ఎలక్షన్ చేస్తున్నప్పుడు కొంత పొరపాట్లు జరుగుతున్నట్టు మనం గ్రహిస్తాం. నేను కూడా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గతంలో 14 ఎలక్షన్స్ కానీ 18 ఎలక్షన్స్ కానీ జరిగినట్టుగా 23 ఈ ఎలక్షన్ జరగలేదు. అది ఎందుకు ఏమిటి అనేది 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ జరగలేదని మాత్రం సత్యం. అది ఎలక్షన్స్ అయితే కూడా చాలా మందికి, మన కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ నేను చాలాసార్లు కూడా చెప్పిన, ఇది ఎందుకు ఎలక్షన్స్ అంత ఈజీగా పోవట్లేదు. మన సెకండ్ క్యాడర్ లీడర్ కానీ మనం ఎంతో కష్టపడుతున్నట్టు అనిపించుకుని బాగా కష్టపడడం కానీ మనస వాచ కర్మన కష్టపడలేదు అనేది అందరికీ తెలిసిన సత్యం. చేస్తుంటే అర్థమైంది, మనందరికీ కూడా అర్థమై కూడా అర్థం కానట్టుగా దాన్ని ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలని కాకుండా అర్థమవుతుంది, కానీ అది ఎట్లా చేయాలని అర్థం సొల్యూషన్ లేకుండా ఏదో అట్లా ఎలక్షన్ జరిగింది. అది మనందరికీ తెలిసిందే. చాలా వరకు నేను చాలా మందికి ఊకే జైనింగ్ అంటే కూడా చెప్పిన చాలా మందికి ఇవి కాదు. అనవసరంగా మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా గ్రామాలలో మనం ఎక్కడ పొరపాట్లు తెలుసు, మీరు గ్రామాల్లో ఉండాలి. మండల స్థాయి లీడర్లకు కూడా మండల్లో ఉండి పొరపాట్లు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా మంది మెయిన్ అంటే చాలా బాగా కష్టపడే కార్యకర్తలకు కూడా ఎలక్షన్స్ అయితే కూడా ఏడుస్తారు. సార్ అంత ఏమో అయిపోతుంది సార్, ఏమో అవుతుంది సార్ అని చాలా జాగ్రత్త వహించాలి సార్. ఏదో తప్పు జరుగుతుంది అనేది కొంత స్పెల్ చేయగలిగినాం, కానీ ఆ స్పెల్ని నివారించలేకపోయాం అనేది నగ్న సత్యం. నేనేంటంటే జరిగింది అయిపోయింది. జరిగిన దాని గురించి ఎంత మాట, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ఆ తప్పులు మళ్ళీ సరి చేసుకోవాలి. అలాగే ఎవరైనా పార్టీకి అయిపోయింది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో పార్టీ కోసం పార్టీ నుంచి ఎవరైనా ఎంపీ అభ్యర్థి ఎవరు అధిష్టానం సూచించినా వాళ్ళ కోసం కష్టపడాలి. ఎందుకంటే ఈసారి కంపల్సరీ మనం భువనగిరి పార్లమెంట్లో ఎంపీగా గెలవాలనేది మనందరి ఆశ ఆకాంక్ష. గెలిచినప్పుడే మనందరూ మండల స్థాయి లీడర్లు కానీ గ్రామాల లీడర్లు కూడా ఒక మనకంటూ మళ్ళీ
పునర్జీవనం పూడ్చుకొని మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకంటూ మళ్ళా అధికారికంగా ఒక పార్లమెంట్ మెంబర్ ఉంటే ఎంతో ధైర్యం, ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఎంతో కాన్ఫిడెంట్గా మనం మళ్ళీ పార్టీ రాబో 28 ఎలక్షన్లు ఈజీగా గెలిచే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు అందరూ చెప్పేది ఏంటంటే జరిగిన అసెంబ్లీలో జరిగిన పొరపాట్లని అందరికీ దండం పెట్టి చెప్తున్నా. అంత పిచ్చి పిచ్చిగా ఒకరి మీద కోపాలు, ఆ గ్రామాల్లో ఉన్న ఒకరి మీద కోపాలు, మండలంలో ఉన్న ఒకరి మీద కోపాలు, కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లు ఒకరి మీద కోపాలు అన్నీ బంద్ చేసుకుంటే మంచిది. అందరూ అంటాం ఏంటంటే చెప్పుడు ఈజీగా అట్లా ఈజీ కాదంటాం. కానీ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్కు బలయ్యేది మాత్రం సిన్సియర్గా చాలా కష్టపడి ఆ కార్యకర్తకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంత చేస్తుంటే ఎక్కడో లీడర్లో లోపం వస్తుంది, లీడర్లు తప్పు రాబడుతున్నాను ఒక భావం ఉంటుంది. అట్లా ఏం చేయలేడు, వ్యక్తపరుస్తుంటాడు, కోపం వస్తుంటుంది, నా పార్టీ నష్టపోతుంది, నా పార్టీని ఎట్లా కాపాడుకోవాలని ఒక బాధ ఆవేదన వస్తుంటుంది. కానీ పాప అతని చేతులు ఏముండదు. కానీ ఏం చెప్పేది అక్కడనే ఎక్కడైనా ఈసారి ప్రతి ఒక్కరు మండల స్థాయి లీడర్లు కానీ కాన్స్టిట్యూన్సీ స్థాయి లీడర్లు కానీ అందరం కలిసికట్టుగా ఒకరి మీద ఒకరికి పర్సనల్గా ఏమైనా కోపాలు ఉంటే కూడా అది పార్టీ మీద రుద్దొద్దు. నేను అంతకుముందు చెప్పిన పార్టీ మీద రుద్దకుండా ఉండాలి. పార్టీ కండ కప్పుకొని పార్టీ కోసం కష్టపడుతున్నట్టు ఉంటూ పార్టీకి నష్టం చేయడం అనేది అది చెప్పాలని నోటితో చెప్పాలని ద్రోహం. అసలు ద్రోహం అనేది ఎవరు చేయొద్దు. గతంలో జరిగిన దాని గురించి వద్దు. రేపు జరగబో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అలాంటిది మళ్ళీ పునరావృతం కావద్దు. మళ్ళీ రేపు ఎప్పుడైనా సరే ఇది పార్లమెంటే కాదు, మళ్ళీ ఎప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా అందరం పార్టీ కోసం. ఎందుకంటే అప్పటికప్పుడు కాకతాళంగా ఏమైనా కోపాలతో పార్టీ నెగిటివ్ పోతే తర్వాత 5 సంవత్సరాలు మనమే బాధపడాలి. ఈరోజు ఎంత బాధ ఉంటే ఒక్కొక్కరికి, అరే మా నాయకులు లేకపోయా, మా ఎమ్మెల్యే లేకపోయా, ముందుంటే మాకు ఇదే ఇది గదే ఇది ఈ పని పోతే ఆ పని పోతే బయటికి పోవాలి. ఆ రోజు ఆ తప్పు చేసినాం. ఆ కాక చేయడం ద్వారా కొన్ని మొన్నసారి నేర్చుకున్నాం. కాబట్టి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా పార్లమెంట్లో అందరం కలిసికట్టుగా ఉండి మళ్ళీ భువనగిరి పార్లమెంట్లో గులాబీ జెండాని ఎయిరిచ బాసం అందరిపై భుజస్కంధాలపై పెట్టుకోవాలి. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలందరికీ